monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వెన్స్డే ఈవినింగ్ అనమాట. అప్పుడు జస్ట్ టైము 3:30 అవ్వస్తుంది. పిల్లలు అప్పుడే వచ్చారనమాట. చూడండి ఎంత చీకటి పడిపోయి ఉందో. ఆ రోజు ఎందుకునో వీడు అస్సలకి నిద్రే పోలేదు. పొద్దునంతా చిరాకు చేసుకుంటానే ఉన్నాడు. చిరాకు అంటే ఇన్ ద సెన్స్ అసలు పడుకోలేదు. అప్పుడే పడుకున్నాడు. సరే పడుకున్నాడు కదా అని చెప్పి నేను ఏంటంటే ముందు రోజే బియ్యం మినపప్పు నానబెట్టుకున్నాను అనమాట, ఇడ్లీకి దోశలకి అని చెప్పి. సరే ఇంకా అదైతే ఆన్ చేసేసుకుందాము, టిఫిన్కి కావాలి అని చెప్పి వచ్చి గ్రైండర్ ఆన్ చేసుకుంటున్నాను. నేనైతే గ్రైండర్ ఎత్తి పెట్టడం ఇవన్నీ ఏం చేయట్లేదు ఇప్పుడే, ఎందుకంటే నాకు తేడా తెలుస్తుంది. బరువు ఎత్తినప్పుడల్లా నాకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట, నొప్పి అనేది. ఇంకా అంత స్ట్రెంగ్త్ రాలేదు బాడీకి. ఇంకా అందుకని పిల్లలు వచ్చే వరకు వెయిట్ చేసి మా పెద్దోడు వచ్చిన తర్వాత అప్పుడు వాడిని అడిగితే అప్పుడు తీసి పెట్టాడు అనమాట. యూజువల్గా ఈ పని ఈయన చేస్తారు, ఈయన ఆఫీస్కి వెళ్ళారు ఆ రోజు. ఇంకా అందుకని బావకు చెప్పేసరికి వాడు తీసి పెట్టాడు. వాడు తీసి పెట్టిన తర్వాత అప్పుడు నేను ప్లగ్ కనెక్షన్ ఇచ్చుకుని పిండి అయితే ఆన్ చేసుకున్నాను. సో అంత డిపెండెన్సీ ఇదైపోయింది నా పరిస్థితి, ఏంటో మరి. సరేనండి, ఎనీవేస్ ఈ వ్లాగ్లో మీరు వెన్స్డే ఈవినింగ్ నుంచి థర్స్డే ఈవినింగ్ వరకు చూస్తారు. ఈవినింగ్ రొటీన్స్ నాకు కొంచెం ఈజీగా ఉన్నాయి. పొద్దున్నే వీడియో స్టార్ట్ చేయాలంటే నాకేం అంత ఇది అనిపించట్లేదు. పిల్లలు వచ్చిన తర్వాతే నా పని స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా ఉందన్నమాట. ఎందుకంటే వీడిని చూసుకుంటూ ఈ మధ్యన ఏంటంటే హాల్లో ఇలా కింద పెట్టేస్తున్నాను. కిచెన్లో పని చేసుకున్నప్పుడు ఇట్లాగా అటు ఇటు తిరుగుతూ చేసుకుంటుంటే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పటి నుంచి ఇంకా వాడికి నేల అలవాటు చేయాలి. ఇవాళతో 4 months అన్నమాట వాడికి. సో కొంచెం నేల అలవాటు చేయాలి, అప్పుడే త్వరగా పాకుతారు వాళ్ళు. అందుకని ఇంకా కింద వేసాను అనమాట. ఇంకా హాల్లోకి తీసుకొని వచ్చి ఇంకా ఆ రోజు నైట్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. పిల్లలకి వేరేగా చేస్తాను, నాకు ఈయనకి వేరేగా చేస్తాను. ఎందుకంటే పిల్లలకు కొంచెం కారం లేకుండా తింటారనమాట. నాకు ఈయనకైతే అలా కాదు. ఇంకా ఈయన ఏంటంటే ఇంట్లోకి రాగానే తినేద్దాం ఆకలేస్తుంది అని అనేసరికి ఇంక పెట్టుకొచ్చాను. అండ్ నేను ఆ రోజు పెట్టిన బ్లాగ్ ఈయన చూస్తున్నారనమాట టీవీలో పెట్టి. అండ్ వీడు అసలు పడుకోలేదు. సాయంత్రం అంతా అలానే ఉన్నాడు. ఏదో కాసేపు నేను పిండి రుబ్బుకుని తీసి గ్రైండర్ కడుక్కునే వరకు అయితే పడుకున్నాడు. సో లక్కీగా అయితే ఆ పని అయితే అయిపోయింది. అండ్ ఇడ్లీలు ఎంత బాగున్నాయి అంటే మెత్తగాని. ఈ మధ్యన నేను మినపప్పు 1 గ్లాస్ అయితే బియ్యం 4 గ్లాసులు వేస్తున్నాను. చాలా మెత్తగా వస్తున్నాయి అన్నమాట. ఇంకా మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆ రోజు మా పెద్దోడికి నేషనల్ ఎగ్జామ్ ఉండింది. అంటే అది ఓరల్ టెస్ట్ అనమాట, రిటర్న్ టెస్ట్ కాదు, ఓరల్ టెస్ట్. రిజల్ట్స్ ఇప్పుడే ఇవ్వరు, స్ప్రింగ్ టర్మ్లో ఇస్తారు. అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఆ టైంకి ఇస్తారనమాట. సో ఓరల్ టెస్ట్ ఉండింది. నేను ఇంకేంటంటే దేవుడికి దండం పెట్టుకోమని చెప్పి క్యాండిల్స్ అయితే ఆన్ చేయమని చెప్పాను. వాడు నాకు ఒక 100 సార్లు చెప్పాడు వెళ్తూ అమ్మ ప్రేయర్ చెప్పు నాకు ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పి. ఇంట్లో ఎవరికి ఉన్నా కూడా నాకే చెప్తారు ప్రేయర్ చెప్పని. అదొక మంచి ఫీల్ వస్తుంది అనమాట నాకు. నేనేం చేస్తానో తెలుసా, నేను ఇప్పటివరకు ఎవరితోని ఈ మాట చెప్పలేదు, నాకు ఈయనకి తప్ప ఇంకెవరికి తెలియదు అనమాట. మీతో షేర్ చేసుకుంటే మీలో ఎవరికన్నా హెల్ప్ అయిద్దేమో అన్న ఉద్దేశంతో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా దేవుడితోటి ఉత్త ప్రేయర్ చెప్పుకోవడం అంటే ఏదో 4 ముక్కలు ప్రేయర్ చెప్పేసుకోవడం మాత్రం కాదు. ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నమాట. లైక్ మంచి అయినా చెడైనా మాట్లాడుకోవాలి దేవుడితోటి. ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయమంటారు, ఇలా ఉంది, ఇలా హ్యాపీగా ఉన్నాను, చాలా థ్యాంక్స్ అని ప్రతి ఒక్క విషయానికి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది. నా దీంట్లో అయితే అదే అయింది. ఇంకా నేనేం చేస్తానంటే ఒక చిన్న స్లిప్ మీద రాసి దేవుడి కింద పెడతా అనమాట. దేవుడి కింద పెట్టేస్తాను. నాకు ఏదన్నా డిస్టర్బెన్స్గా ఉన్నా, నాకు ఏదైనా కావాలి అని అనుకున్నా,
ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా ఏదైనా ఉన్నా నేను అదేంటంటే సైలెంట్గా రాసి క్యాండిల్స్ వెలిగించి దండం పెట్టుకుని మనసులో మాటని దేవుడికి అలా పెట్టేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ మీరు అసలు ఊహించుకోరు, అంత సైలెంట్గా అది అలా పని పూర్తయిపోతుంది అనమాట. అలా నాకు చాలాసార్లు అయింది. అది అది ఒక మిరాకిల్ అనే చెప్పాలి నాకైతే. ఎందుకంటే ఈయనకు తెలిసింది ఈ అలవాటు నేను చేస్తున్నానని తెలిసినప్పుడు అన్నారు, మా అమ్మ కూడా ఇట్లానే చేసేది, కానీ ఏనాడు దేవుడు ఎందుకనో మరి మా అమ్మ చెప్పిన మాట అయితే వినలేదు, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఇచ్చాడు దేవుడు మా అమ్మకి అని చెప్పి అయితే అన్నారు. నాకు చాలా బాధ వేసింది. దేవుడు సఫరింగ్ ఇవ్వటం కూడా చాలా తక్కువ మందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళలో ఏంటంటే ఆ సఫరింగ్, ఆ పెయిన్ తీసుకోగలిగే వాళ్ళనే చేస్తారనమాట. దీంట్లో కూడా వాళ్ళు దేవుడిని వదలకుండా అదే నమ్మకంతో ఉంటారు చూడండి, అదే గ్రేట్నెస్. సో యా, అది అండ్ మీకు కూడా ఏమన్నా హెల్ప్ అయిద్దేమోనని ఈ విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను. నన్ను ముందు నుంచి ఫాలో అయిన వాళ్ళైతే కనుక మీలో చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది, అదేంటి అంతకుముందు హిందూలాగా ఉండే రమ్య ఇప్పుడేంటి ఇలా అయిపోయింది అని చెప్పి. చాలా జరిగినాయి అండి, చాలా అంటే చాలా జరిగినాయి. అవన్నీ అయితే నాకు ఈయనకి మట్టికే తెలుసు, ఇంకేం ఎవరికి తెలీదు, ఎవరికి చెప్పలేదు. నాకు నేను పర్సనల్గా ఎన్కౌంటర్ అయిన ఇవన్నమాట అవంతని. ఒకళ్ళు అప్రోచ్ అయ్యారు నాకు, మీ టెస్ట్ మనీ ఇవ్వండి అని చెప్పి. నేను ఆలోచించుకొని చెప్తా అన్నాను, ఇంకా చెప్పలేదు, చెప్పాలని అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది ఏంటంటే వెనక పడిపోతారు అనమాట. ఇలా మారి ఏమనుకుంటారంటే అమ్మో మన వాళ్ళు దూరం అయిపోతారేమో, మన దగ్గర వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ తప్పుగా అనుకుంటారేమో అని భయంతోనో సిగ్గుతోనో ఆ ఫీలింగ్ తోటి పక్కకి వెళ్ళిపోతారు షేర్ చేయకుండా ఈ విషయాన్ని. కానీ నేను షేర్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను, అందుకనే అప్రోచ్ అయిన వాళ్ళకి ఓకే చెప్దామని అనుకుంటున్నాను. అండ్ ఒకళ్ళు అడిగారు కూడా, ఇక్కడ యూట్యూబ్లో కూడా అడిగారు కమెంట్ చేసి, మీరు ఇండియన్ దేవుళ్ళకి పెట్టుకోవట్లేదు ఏంటండి అని చెప్పి. ఇండియన్ దేవుళ్ళు ఫారిన్ దేవుళ్ళు అని ఏమి ఉండదండి, దేవుడే. దేవుడు అనేది ఒక్కళ్ళే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పూజిస్తారు అంతే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో ఉంటారు. నా నమ్మకం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక లైట్ని చూశాను అండ్ చాలామంది అయితే నా చుట్టుపక్కల వెలుతురు కోసం ఎత్తుక్కుంటున్నారు చీకట్లో. నా డ్యూటీ ఏంటి, ఒక మనిషిగా నా దగ్గర ఉన్న లైట్ని మీ అందరికీ షేర్ చేస్తూ చూపించాలి, ఒక పాత్ చూపించాలి అనేది నా ఉద్దేశం అన్నమాట. సో ఇప్పటివరకైతే నేను అంటే పర్సనల్గా మాట్లాడితే కనుక చాలా అయితే చెప్పాలి అని అనుకుంటాను, కానీ ఇది కరెక్ట్ టైం అండ్ ప్లాట్ఫామా కాదా నాకు తెలీదు. అందుకనే నేను ఇప్పటివరకు ఎప్పుడూ చెప్పలేదన్నమాట. వన్స్ అఫీషియల్గా నేను నా టెస్ట్ మనీ ఇచ్చిన తర్వాత అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా థర్స్డే ఎగ్జామ్ వీడిది బాగా రాయాలి అని చెప్పి ఆ రోజు కూడా అయితే దేవుడికి రాసి పెట్టేసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి ఇంట్లో, ఈయన ఆఫీస్ టెన్షన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. మామూలు టెన్షన్స్ కాదనమాట, షేర్ చేసుకోలేనంత లెవెల్ టెన్షన్స్. ఇంకా ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళకి అన్నం అయితే పెట్టేశాను. ఆ రోజు బెండకాయ టమాటా మజ్జిగ చారు ఇంకా తాలింపు చేశాను అనమాట, కట్టిపప్పు చేశాను పెసరపప్పుతోటి. పాపకి స్విమ్మింగ్ లాస్ట్ డే, అదే ఈ కోర్స్కి అదే లాస్ట్ డే. రిజల్ట్స్ అయితే యూజువల్గా ముందే ఇచ్చేస్తారనమాట, కానీ ఆ రోజు ఎందుకన్నా వాళ్ళు ముందే ఇవ్వలేదు. అదొక సర్ప్రైజ్ లాగా ఉండింది, ఎప్పుడు జరగలేదు అలాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు తెలుసుకోవాలి అన్నట్టు. కానీ సరే ఇంకైతే వీళ్ళు అయితే వెళ్ళారు. నేనేంటంటే నాకంటూ బట్టలు ఆర్డర్ చేసుకుని చాలా కాలం అయిపోయింది. ఊరికూరినే హెచ్ఎంకి వాటికి వెళ్తాను, కానీ ఆ రేట్లు చూసి భయం వేసిపోద్ది అనమాట. పైగా పోనా ఏమన్నా మంచిగా ఉంటాయా అంటే మసిగుడ్డల్లాగా ఒక్కసారి వాష్ చేయగానే సైజులు మారిపోతూ ఉంటాయి అన్నమాట హెచ్ఎంలో. నాకు అందుకనే నా వరకైతే నాకు నచ్చవు, పిల్లలకైతే తీసుకుంటాను కానీ నా వరకైతే నచ్చవు. అంత పెట్టి కొని కూడా
వేస్ట్ అని అనిపిస్తుంది. నేను ప్రెగ్నెన్సీ టైంలో వేసుకున్న ఫ్రాక్ మోడల్ డ్రెస్సెస్ అవన్నీ కూడా కెపాల్లో తీసుకున్నాను. అవి చాలా బెటర్ అనిపించినాయి కెపాల్లో తీసుకున్నవి. ఇంకా సరే ఇలా కాదులే అని చెప్పి షీన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో అదైతే దగ్గరున్న స్టోర్కి డెలివరీ అయింది. అది వెళ్ళి పిక్ చేసుకోవాలి. ఇంకా ఈ నెల అయితే తీసుకుంటా అన్నారు. స్విమ్మింగ్కి వెళ్ళే ముందే ఆర్డర్ అయితే తీసుకుని అటు నుంచి అటు స్విమ్మింగ్కి వెళ్తా అన్నారనమాట. ఇంకా నాకేంటంటే టెన్షను, ఇది పాస్ అయిందా లేదా, స్విమ్మింగ్ది లెవెల్ ఫినిష్ అయిందా లేదా అని చెప్పి టెన్షన్గా ఉండింది. సరే అని కాల్ చేసి అడిగితే వాళ్ళు చెప్పారంట ఒక సగం వరకు అయితే చేయగలిగింది, కానీ ఏంటంటే 100 మీటర్స్ ల్యాప్ చేయలేకపోతుంది, మధ్యలోనే ఆగిపోతుంది, ఆయాసం వచ్చి అని అంటున్నారు పాపకి. సో హాఫ్ వే అయితే అయింది లాస్ట్ లెవెల్, ఇంకో హాఫ్ ఫినిష్ అవ్వాలి. సో ఏంటంటే ఈ లెవెల్ మళ్ళీ చేయాలి. నేను అన్నాను ఇంక ఇప్పుడే వేయొద్దు, నా వల్ల కాదు, ఇంకా వింటర్ టైంలో మంచు స్టార్ట్ అయిన తర్వాత అంత దూరం డ్రైవ్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళడం చాలా కష్టం అండ్ చాలా ఇబ్బంది కూడా చలిలోని. ఇంకా అంత అవసరం లేదు, అర్జెంటుగా చేసి దగ్గరున్న ఇంట్లో చూద్దాం అని అయితే అనుకున్నాను అనమాట. అదే చెప్పాను మీకు. సరే అని అన్నారు ఇంకా. అండ్ వచ్చేసారు. వచ్చిన తర్వాత వెంటనే అయితే ఇది తీసుకున్నాను. తెలుసా లాస్ట్ టైము ఇక్కడ స్వీడన్లో ఒక న్యూస్ అయితే అయ్యింది. ఇలా అంటే ఇండియాలో అయితే బ్యాన్ చేశారు షీన్, ఇంకా ప్రపంచం మొత్తం నడుస్తుంది కదా షీన్. ఇక్కడైతే మరీ ఎక్కువ క్రేజ్ అనమాట స్వీడన్లో షీన్కి. ఇంకా ఏంటంటే ఇలాగే ఒకళ్ళు ఆర్డర్ చేశారంట. సరే అని చెప్పి ఆవిడ ట్రైల్ వేసుకుంటుందంట బట్టలు. ట్రైల్ వేసుకుంటున్నప్పుడు వెనకాల వీపు మీద ఏదో గుచ్చుకుంటున్నట్టు అనిపించి తీసి చూసేసరికి తేలు ఉందంట డ్రెస్ లోపల. తేలు ఉండేసరికి అది ఫోటో తీసి అయితే షేర్ చేసింది. అది న్యూస్లో కూడా వెళ్ళిందనమాట. నాకు ఆ న్యూస్ విన్న తర్వాత ఏది వచ్చినా కూడా చూసుకునే వేసుకోవాలరా నాయన అని చెప్పి మొత్తం అయితే డీటెయిల్డ్గా చూసుకుని అప్పుడైతే ట్రయల్ వేశాను. అసలు ఏదో సరిపోతాయా లేదా అని 100 సార్లు ఆలోచించి అయితే పెట్టా. ఈ ఆర్డర్ మొత్తం నాకు 520 krona పడింది. 2 టాప్స్ పెట్టాను స్వెటర్ లాగా. ఇదైతే నాకు బాగా నచ్చింది. చాలా సటిల్గా ఉందన్నమాట, బేసిక్ కలర్ అండ్ ఫీడింగ్కి ఈజీగా ఉండేది, కొంచెం క్లాసీగా ఉంటుంది. చాలా నచ్చింది నాకైతే. ఇంకా ఈ ఒక టాప్ అయితే కొంచెం అంటే ఎప్పుడు చూడు బ్లాక్ వైట్ క్రీము ఇవే కాకుండా కొంచెం అప్పుడప్పుడు కలర్ఫుల్గా కూడా ఉండాలి కదా అన్నట్టు ఇది పెట్టాను. మా పాపకి నచ్చేసింది ఇది బాగా. నాకు ఓకే అన్నట్టుగా ఉంది, కానీ ఫోటోలో చూస్తాం ఒకలాగా ఉంది, నాకు డైరెక్ట్గా చూస్తాం ఇంకోలా ఉంది. కలర్స్ కొంచెం బ్రైట్ ఉన్నట్టు అనిపించినాయి, బట్ స్టిల్ పర్వాలేదు, చర్చ్కి వేసుకుని వెళ్ళొచ్చు అండ్ అప్పుడప్పుడు వేసుకోవచ్చు, పర్వాలేదు. ఈ ప్యాంట్ ఏమో విచిత్రంగా వైట్ స్ట్రాప్ ఇచ్చాడు. నేను అసలు వైట్ స్ట్రాప్ ఇదేం ఆర్డర్ పెట్టలా, 2 బ్లాక్ బేసిక్ ప్యాంట్స్ ఆర్డర్ పెట్టాను అనమాట, ప్లెయిన్ ఉండాలి అన్నట్టుగాని. నేను 2 పెట్టుకున్నాను, ఎందుకన్నా మంచిదిలే అని చెప్పి. సరే అని చూస్తే దానికి వైట్ స్ట్రాప్ ఇచ్చాడు. సరేలే ఇంకా లోపలికి ఏముంటుంది కదా, అదేం పెద్ద కనపడదు, తెలియదు కూడా అన్నట్టుగా నేను అనుకున్నాను. ఇలా బ్లాక్ మొత్తం ప్లెయిన్ అనమాట. సరే లక్కీగా అయితే నాకైతే సరిపోతాయో లేవో అని టెన్షన్గా పడ్డాను, కానీ అన్నీ అయితే సరిపోయినాయి. ఈ టాప్ బాగా లూజ్గా ఉండింది, బట్ ఓకే పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోవచ్చు. అది వచ్చిన రేట్కి పర్వాలేదు, 90 krona ఏమో అది ఓకే అనిపించింది. అలాగా ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్స్ పైకి అవి జారిపోకుండా ఏదైనా సెట్టింగ్ చేసుకోవాలి, రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం ఏదో ఒకటి, అప్పుడు ఏంటంటే జారిపోకుండా ఉంటాయి, లేదంటే జారిపోతున్నాయి. నాకు ఈ స్వెటర్ మాత్రం బాగా నచ్చింది. మెటీరియల్ చాలా బాగుంది, వూల్ మెటీరియల్ చాలా బాగుంది అండ్ చాలా నీట్గా ఉందన్నమాట. నాకేంటంటే మెయిన్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫీడ్ చేయడానికి ఈజీగా ఉండగలిగే బట్టలే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా అందుకని ఇవైతే పెట్టుకున్నాను. సో ఇదండి ఈ వ్లాగ్కి. ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. మీ అమ్మకేమో రీల్స్ కంటెంట్ వచ్చేస్తుంది ఫుల్గా.
డోర్ తీయగానే టెట్టి కుట్టేసుకుంటారు కదా, నువ్వు కూడా అట్లా కుట్టేసుకుంటా. అవును ఏంట్రా, నేనేమనలేదు, షాక్ అయిపోయాడు. Seeing monsters out your window. No, you can't sleep.